నమస్కారం నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 60 ఇది వచ్చేసరికి పోకో F1. ఈరోజు మనం రెండింటి మధ్య కెమెరా కంపారిజన్ చేద్దాం. రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది. ఇది 21,000, ఇది వచ్చేసరికి 38,000. చాలామంది అడుగుతున్నారు రెండింటి మధ్య కెమెరా కంపారిజన్ చేయమని చెప్పేసి. సో ఈరోజు మనం రెండు కెమెరా కంపారిజన్ చూద్దాం. దానికంటే ముందు వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే OnePlus 60లో మీకు బ్యాక్ సేమ్ OnePlus 6 కెమెరాస్ ఏవైతున్నాయి అవే కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ప్లస్ 20 మెగాపిక్సెల్ కెమెరాస్ అపేచర్ f1.7తో వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 240 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 720pలో రికార్డ్ చేయాలంటే స్లో మోషన్ వీడియో మీరు 480 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపేచర్ f2.0తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా పోకో F1 విషయానికి వస్తే పోకో F1లో మీకు బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో కూడా మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ f1.9తో వస్తుంది. అండ్ దీనిలో పిక్సెల్ సైజ్ 1.4 మైక్రాన్ ఉంది మెయిన్ కెమెరా. దీనిలో పిక్సెల్ సైజ్ 1.12 మైక్రాన్ ఉంది. అండ్ దీనిలో మీకు సెకండ్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ f2.0తో వస్తుంది. ఇది మీకు పోర్ట్రేట్ షాట్స్, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 1080p 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపేచర్ f2.0తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా రెండు కెమెరా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇప్పుడు రెండు కెమెరాస్ యూజ్ చేసిన చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీసారు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. అండ్ ఫైనల్గా మళ్ళీ నేను కంక్లూజన్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇవి డేలైట్ శాంపిల్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ OnePlus, రైట్ సైడ్ పోకో. ఇక్కడ నేను ఏమీ టైటిల్స్ అయితే ఏమీ వేయట్లేదు, ఎందుకంటే వాటర్ మార్క్స్ మీకు కనపడుతున్నాయి. ఒకవేళ వాటర్ మార్క్స్ లేకపోతే మీకు టైటిల్స్ కింద కనపడుతూ ఉంటాయి. మ్యాక్సిమం అయితే లెఫ్ట్ సైడ్ మీకు ఫోటో డిపార్ట్మెంట్లో లెఫ్ట్ సైడ్ OnePlus ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసరికి పోకో ఉంటుంది. వీడియోలో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. ఈ పిక్చర్స్ చూసుకుంటే రెండు మీకు ఒకేలాగా ఉన్నాయి. పెద్దగా హ్యూజ్గా మనకి డిఫరెన్స్ అయితే ఏం కనపడట్లేదు. అండ్ ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, మనకి రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. పోకోలో మీకు కలర్స్ కొంచెం వైబ్రెంట్ కనపడుతున్నాయి, OnePlusలో మీకు కొంచెం న్యాచురల్ కనపడుతున్నాయి. జూమ్ చేసి చూస్తే రెండు మీకు డీటెయిల్స్ అయితే రెండు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి పోకో అండ్ ఇది వచ్చేసరికి OnePlus. జూమ్ చేస్తే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు, రెండు ఫొటోస్ మీకు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. OnePlus ఫోటో మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది పోకోతో కంపేర్ చేస్తే. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు. ఈ పిక్చర్లో చూస్తే మీకు కలర్స్ కొంచెం OnePlusలో బెటర్ ఉన్నాయి. టీషర్ట్ కలర్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ క్రాష్ చూడొచ్చు కింద మీరు. పోకోతో కంపేర్ చేస్తే మాత్రం పోకో కొంచెం వైబ్రెంట్ చేసి చూపిస్తుంది కలర్స్ అయితే. OnePlus అయితే కొంచెం న్యాచురల్ సైడ్ అయితే కలర్స్ అయితే మీకు కనపడుతున్నాయి. మరి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మీరు ఫోటో తీయాలంటే ఇక్కడ చూడొచ్చు, చిన్న ఆకులవి ఫోటో తీయడానికి నేను పోకోలో ట్రై చేస్తుంటే మాత్రం మరీ దగ్గరికి వెళ్ళి తీయాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇట్లాంటి షార్ట్స్ అయితే మీరు తీయలేకపోతున్నారు పోకోలో. OnePlus అయితే మీకు బాగానే తీస్తుంది ఫొటోస్. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మీకు OnePlus, రైట్ సైడ్ పోకో. ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, అక్కడ వాటర్ డ్రాప్ ఉంది, చిన్న వాటర్ డ్రాప్ అది ఆకు మీద. సో అది నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ పోకోలో అవ్వలేదు. OnePlus అయితే ఆ వాటర్ డ్రాప్ మీకు క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇక్కడ మిగతా పిక్చర్స్ కూడా చూడొచ్చు మీరు. ఇట్లాంటి షార్ట్స్ మీరు ఎక్కువ తీసే వాళ్ళైతే మాత్రం మరి మ్యాక్రో షార్ట్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు OnePlus 60 కొంచెం బెటర్ ఉంది పోకో F1తో కంపేర్ చేస్తే. ఇక డైనమిక్ రేంజ్ కూడా మీకు OnePlus 60లోనే బెటర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీకు చాలా బ్రైట్ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ షాడో ఏరియా మొత్తం మీకు క్లియర్గా కనపడుతుంది OnePlusలో. అదే పోకో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ షాడో అట్లనే ఉంది. డైనమిక్ రేంజ్ అయితే మీకు కొంచెం OnePlus 60లోనే బెటర్ ఉంది. ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీకు స్కై కానీ అండ్ గ్రాస్ కానీ ఎవ్రీథింగ్ మీకు చెట్లు కానీ అంత బ్రైట్ కనపడుతున్నాయి. పోకో చూసుకుంటే మనకి కొంచెం బాటమ్ ఏరియా మీకు కొంచెం డార్క్ కనపడుతుంది. స్కై కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కనపడుతుంది. స్కై కలర్ అయితే బ్లూ ఉంది. ఆ రోజైతే OnePlusలో ఎట్లా ఉంది అట్లా ఉంది కలర్ అయితే. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, డైనమిక్ రేంజ్ అయితే మీకు OnePlus 60లోనే బెటర్ ఉంది. అన్ని ఏరియాస్ పర్ఫెక్ట్గా కవర్ చేస్తుంది. పోకోలో మనకి కొంచెం షాడో కనపడుతుంది, కొన్ని ఏరియాస్ బయట కనపడుతుంది, కొన్ని ఏరియాస్ డార్క్ కనపడుతున్నాయి. డైనమిక్ రేంజ్ అయితే ఖచ్చితంగా OnePlus 60 బెటర్ ఉంది. ఇంకా HDR ఆన్ చేస్తే మాత్రం OnePlus 60 ఇంకా బ్రైట్ కనపడుతుంది కంప్లీట్గా పోకోతో కంపేర్ చేస్తే. పోకో HDR ఆన్ చేస్తే కొంచెం బెటర్ ఉంది, కానీ OnePlus 60 HDRతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం బ్యాక్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మిగతా పిక్చర్స్ కూడా. ఇది వచ్చేసరికి పోకో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి OnePlus 60. అన్ని పిక్చర్స్లో మీకు OnePlus 60నే డైనమిక్ రేంజ్ విషయంలో మాత్రం HDR విషయంలో రెండిట్లో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పోకోతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే రెండు మీకు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ అయితే మీకు కొంచెం సాఫ్ట్గా కనపడుతున్నాయి, అంత షార్ప్ అయితే లేవు ఎడ్జెస్ విషయంలో మాత్రం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పోకో మనకి కొంచెం బ్యూటీ యాడ్ చేస్తుంది ఫేస్కి. OnePlus అయితే మీకు కొంచెం న్యాచురల్ కనపడుతుంది పిక్చర్ అయితే. సో ఇది ఒకటి మీరు నోటీస్ చేయొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ అయితే రెండు మీకు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు మీరు. స్కిన్ టోన్ అబ్జర్వ్ చేస్తే సాయి సచిన్ వైట్ కనపడుతున్నాడు పోకోలో తీసిన దానిలో. అదే మనం OnePlus 60 చూసుకుంటే మీకు స్కిన్ టోన్ మనకి న్యాచురల్గా ఉంది కొంచెం చూడడానికి.
అండ్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే రెండు మీకు ఒకేలాగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవి ఓవరాల్గా అయితే డే లైట్ కండిషన్ విషయానికి వస్తే. అండ్ ఇండోర్ లైటింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు OnePlus 60కి అసలు పోకో F1 కాంపిటీషన్ కూడా వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ OnePlus 60 పిక్చర్ చూడొచ్చు, మీకు బ్రైట్ ఉంది, షార్ప్ ఉంది, అండ్ ఏమీ మనకి షేక్ అయితే లేదు. అదే మన రైట్ సైడ్ పిక్చర్ చూసుకుంటే పోకో F1 కొంచెం డార్క్ కనపడుతుంది అండ్ నాయిస్ కూడా ఉంది పిక్చర్లో. ఇది మరీ డార్క్ అయితే కాదు, కొంచెం లైటింగ్ అయితే ఉంది. ఇక్కడ టాప్లో హెడ్ అయితే ఒక లైట్ ఉంది హెడ్ మీద. ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి డిఫరెన్స్ కనపడుతుంది. ఇక్కడ చూస్తే మీకు OnePlus 60లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. పిక్చర్ మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది, మీకు ఏం జర్క్ ఉండదు. ఎందుకు లో లైటింగ్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ అవుతుందంటే లో లైటింగ్లో మనకి లైట్ లోపలికి తొందరగా రాదు, షట్టర్ అయితే మీకు కొంచెం ఎక్కువసేపు ఓపెన్ అయి ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు షట్టర్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా కానీ మీరు డే లైట్లో తీస్తే పిక్చర్ మీకు చాలా ఫాస్ట్గా షట్టర్ స్పీడ్ ఉంటుంది. అదే మనం లో లైట్లో ఫొటోస్ తీసేటప్పుడు షట్టర్ కొంచెం ఎక్కువసేపు ఓపెన్ అవుతుంది, షట్టర్ స్పీడ్ అంత ఫాస్ట్ ఉండదు. సో ఈ టైంలో మీకు కొంచెం ఫోన్ షేక్ అయితే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోతే మాత్రం మీకు పిక్చర్స్ అయితే ఇట్లా వస్తుంటాయి, కొంచెం షేక్ అయినట్లు, కొంచెం నాయిస్ అయితే మీకు పిక్చర్లో నోటీస్ చేయొచ్చు మీరు. ఇక్కడ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ అవుతుంది. పోకో F1లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ మనం ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, అన్ని పిక్చర్స్లో మీకు OnePlus 60 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. డీటెయిల్స్ అండ్ బ్రైట్గా ఉన్న పిక్చర్స్ పోకోతో కంపేర్ చేస్తే. పోకో అయితే లో లైటింగ్లో అసలు OnePlus 60 కాంపిటీషన్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఈ పిక్చర్స్ కూడా చూడొచ్చు, కంప్లీట్ డార్క్ అయిపోయింది పోకో అయితే, మరీ లో లైటింగ్ ఇది. అదే OnePlus 60 చూసుకుని నేను మీకు కొంచెం కనపడుతున్నాను. అండ్ ఇది ఇంకా మరీ లో లైటింగ్లో తీసాను. బిల్డింగ్ మీకు OnePlus 60లో బెటర్ కనపడుతుంది పోకో F1తో కంపేర్ చేస్తే. అండ్ OnePlus 60లో మీకు నైట్ స్కేప్ ఉంది. సో నైట్ స్కేప్ ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మీకు కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. రైట్ సైడ్ పిక్చర్ మీకు నైట్ స్కేప్ ఆన్ చేసింది, కొంచెం బ్రైట్ కనపడుతుంది. అండ్ ఈ పిక్చర్ చూస్తే మీకు ఏం డిఫరెన్స్ అయితే నాకు మ్యాక్సిమం కనపడట్లేదు. కొంచెం నైట్ స్కేప్ ఆన్ చేసిన దానిలో టాప్ ఏరియాలో స్కై దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ నాకు ఓవరాల్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం కనపడట్లేదు. ఈ నైట్ స్కేప్ యూస్ చేసినప్పుడు మీకు కొంచెం షట్టర్ అయితే ఇంకా చాలా టైం తీసుకుంటుంది, షట్టర్ స్పీడ్ ఇంకా డౌన్ అవుతుంది. సో మీకు కొంచెం ఎక్కువసేపు అయితే ఫోన్ చేతిలో పట్టుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇట్లా పిక్చర్స్ కూడా వస్తున్నాయి. ఒక్కోసారి ఇక్కడ చూడొచ్చు, ఇట్లా బ్లర్ అయినట్లు మీకు పిక్చర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీరు ఫోన్ కొద్దిసేపు హోల్డ్ చేసి పట్టుకుంటే బాగా వస్తుంది, కానీ లేకపోతే ఒక్కోసారి మీకు ఇట్లా బ్లర్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నైట్ స్కేప్ నేను మరీ లో లైటింగ్లో కాకుండా కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు కూడా చెక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే మనకి ఇది గూగుల్ HDR+ లాగా కొంచెం వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు గూగుల్ HDR+ కానీ మనకి ఐఫోన్ రీసెంట్గా స్మార్ట్ HDR అని చెప్పి ఉంది, అవి కూడా మనకి ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీకు అంత బ్రైట్ కనపడుతుంది. మీకు కుండీలు కానీ లైట్స్ కానీ పోల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు బ్రైట్ అయిపోయింది. అదే మనం రైట్ సైడ్ నైట్ స్కేప్ ఆన్ చేసిన పిక్చర్ చూడొచ్చు, మీకు ఎవ్రీథింగ్ ఎక్స్పోజర్ అయితే పర్ఫెక్ట్ ఉంది. పిక్చర్ చూడడానికి మీకు చాలా బాగుంది. అండ్ ఈ పిక్చర్ చూడొచ్చు, ఈ పిక్చర్ చూస్తే మరీ డార్క్ అయిపోయింది. ఎక్స్పోజర్ కంట్రోల్ చేసింది కానీ కొంచెం పిక్చర్ అయితే మరీ డార్క్ అయిపోయింది. అదే మన లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూస్తే నార్మల్ పిక్చర్, ఇది నైట్ స్కేప్ ఆన్ చేయలేదు, కొంచెం మీకు బ్రైట్ కనపడుతుంది. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఏదైతే మనకి ఆ లెటర్స్ ఉన్నాయో అండ్ వెనక లైట్స్ కానీ ఫ్లోర్ కానీ ఇవన్నీ లైటింగ్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది నైట్ స్కేప్ ఆఫ్ చేసి తీసిన పిక్చర్. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడొచ్చు, నైట్ స్కేప్ ఆన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, మీకు లెటర్స్ మీకు క్లియర్గా కనపడుతున్నాయి, లైటింగ్ అంతా ఎక్స్పోజర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఫ్లోర్ కూడా మీకు క్లియర్గా కనపడుతుంది ఇంకా. సో ఖచ్చితంగా మీకు నైట్ స్కేప్ అయితే లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ చేసి ఫోటో తీయడానికి మంచిగా యూజ్ అవుతుంది నైట్ స్కేప్ అయితే. లో లైటింగ్లో హ్యూజ్గా నాకు డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు, ఇదొకటి నేను నోటీస్ చేశాను OnePlus నైట్ స్కేప్లో. నెక్స్ట్ మన ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది వచ్చేసరికి OnePlus 60 నుంచి తీశాను. ఇంత వైడ్ అయితే మీరు ఫోటో తీయచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఇది వచ్చేసరికి పోకో F1 నుంచి తీశాను. రెండు పక్కన పెట్టి చూస్తే ఇక్కడ కూడా మీకు కొంచెం స్కిన్ టోన్ విషయంలో మాత్రం OnePlus 60 మీకు కొంచెం న్యాచురల్ కలర్స్ కనపడుతున్నాయి. అండ్ పోకో F1 పిక్చర్ మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది OnePlus 60తో కంపేర్ చేస్తే. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, సేమ్ మీకు స్కిన్ టోన్ అయితే OnePlus 60 న్యాచురల్ కనపడుతుంది, పోకో మీకు కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్లు కనపడుతుంది. అండ్ కొంచెం బ్రైట్ ఉంది పోకో పిక్చర్ OnePlus 60తో కంపేర్ చేస్తే. మన ఫ్రంట్ పోర్ట్రేట్ విషయానికి వస్తే రెండిట్లో మీకు డెడికేటెడ్ కెమెరాస్ అయితే ఏమీ లేవు. మెయిన్ కెమెరా యూజ్ చేస్తే మీకు AI సహాయంతో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పోకో F1 బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది OnePlus 60తో కంపేర్ చేస్తే. కంప్లీట్గా బ్లర్ అవుతుంది. OnePlus 60లో మీకు బ్లర్ అయితే అవ్వట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ రెండు అలానే ఉన్నాయి, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మాత్రం ఖచ్చితంగా పోకో F1 చాలా బెటర్ చేస్తుంది. ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, కంప్లీట్గా మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయింది పోకో F1 పిక్చర్లో. OnePlus 60 పిక్చర్లో మాత్రం మనకు అంత బ్లర్ అయితే అవ్వట్లేదు. ఖచ్చితంగా ఫ్రంట్ పోర్ట్రేట్ విషయంలో మాత్రం పోకో F1 హెడ్ ఉంది OnePlus 60తో కంపేర్ చేస్తే. ఇంకా నైట్ టైం విషయానికి వస్తే ఇది కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు తీశాను. రెండు మీకు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేసినాయి, పెద్దగా హ్యూజ్గా నాకు డిఫరెన్స్ అయితే కనపడలేదు. ఇది వచ్చేసరికి స్ట్రీట్ లైటింగ్ కండిషన్లో తీశాను. ఈ పిక్చర్లో మాత్రం కొంచెం OnePlus 60 బెటర్ ఉంది, కలర్స్ కానీ అండ్ మనకి కొంచెం నాయిస్ కూడా తక్కువ ఉంది పోకో F1
F1తో కంపేర్ చేస్తే. అండ్ ఇది మరీ లో లైటింగ్లో తీసాను, వెరీ లో లైటింగ్. ఇక్కడ రెండు మీకు డార్కే కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ రెండిట్లో మీకు స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంది. స్క్రీన్ ఫ్లాష్ నేను పెద్ద ఫ్యాన్ అయితే కాదు, రెండు మీకు స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేస్తే ఇట్లా ఉంటాయి పిక్చర్స్ అయితే. నెక్స్ట్ మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, OnePlus 60 ఇంచ్ రికార్డ్ చేస్తున్నారు. మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. పోకో F1లో మీకు 4K 60 FPS శాంపిల్ అయితే ఉండదు, ఓన్లీ మీరు 4K 30 వరకు రికార్డ్ చేయొచ్చు. సో రెండు నేను తర్వాత కంపేర్ చేసి చూపిస్తాను సైడ్ బై సైడ్. ఇది ప్రజెంట్ అయితే ఓన్లీ OnePlus 60 శాంపిల్ మాత్రమే. ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో ఎలా ఉందో. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఇక్కడ మీరు జూమ్ కూడా చేయొచ్చు, మనం 2x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. సో జూమ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఇక్కడ మీరు చేయొచ్చు. నెక్స్ట్ నేను పోకో F1తో దీన్ని కంపేర్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీరు ఫోన్ని రికార్డ్ చేయాలంటే మీకు ఇలా వస్తుంది. సో ఆటో ఫోకసింగ్ కూడా బాగానే ఉంది, ఆటో ఫోకసింగ్ కూడా చాలా ఫాస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ పోకో F1తో రికార్డ్ చేస్తున్నా, రైట్ సైడ్ OnePlus 60తో రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్లో మీ వీడియో క్వాలిటీ చూడొచ్చు, ఎలా ఏది బెటర్ అనిపిస్తుందో. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు. OnePlus 60లో మీకు OAS ప్లస్ EAS రెండు ఉన్నాయి. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు EAS ఉంది. పోకో F1లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మిస్ చేస్తారు. అండ్ OnePlusలో మనం 2x వరకు జూమ్ కూడా చేయొచ్చు, డిజిటల్ జూమ్ ఇక్కడ చూడొచ్చు. దీనిలో మనకు స్టెబిలైజేషన్ అయితే లేదు సెకండ్లో, సో అందుకే మీకు కొంచెం షేక్ అయితే నోటీస్ చేయొచ్చు. పోకోలో మీకు జూమ్ చేసుకునే ఫీచర్ అయితే లేదు. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు మీరు, ఏది మీకు బెటర్ అనిపిస్తుందో. అండ్ కలర్స్ కానీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ నేను నన్ను రికార్డ్ చేసుకొని చూపిస్తాను, చూద్దాం ఏది బెటర్ ఉంటుందో. ఒకవేళ మీరు వీడియోస్ రికార్డ్ చేయాలంటే మిమ్మల్ని మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ OnePlus 60తో రికార్డ్ చేస్తున్నాను, రైట్ సైడ్ పోకో F1తో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 feet దూరంలో ఉన్నాను రెండు ఫోన్స్కి. ఏది మీకు ఆడియో బెటర్గా పిక్ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు, ఏది మీకు బెటర్ అనిపిస్తుందో. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే ఆల్రెడీ మీరు ఇందాక కూడా చూసారు, ఇప్పుడు చూడొచ్చు నడుస్తుంటే ఎలా ఉంది స్టెబిలైజేషన్. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ చూడండి ఎలా ఏది బెటర్గా అడ్జస్ట్ చేస్తుందో. దేనిలో వీడియో క్వాలిటీ బాగుంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. OnePlus 60లో మీరు 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు, కానీ మనకి పోకో F1లో ఓన్లీ 4K 30 FPS వరకు ఆప్షన్ ఉంది. అందుకే నేను ఓన్లీ 4K 30 FPSతో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు, అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. చూడండి, నేను లెఫ్ట్ సైడ్ OnePlus 60తో రికార్డ్ చేస్తున్నాను, రైట్ సైడ్ పోకో F1తో రికార్డ్ చేస్తున్నాను. నైట్ టైంలో ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో రెండిట్లో. అండ్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్, లైట్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఆడియో కూడా వినండి, ఆడియో నేను ఒక 2 feet దూరంలో ఉన్న రెండు ఫోన్స్కి. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ OnePlus 60 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్లో మీ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. దీనిలో మనకి EAS ఉంది, అందుకే నేను కొంచెం మీకు దగ్గర కనపడుతున్నాను. సో చాలాసార్లు చెప్తూనే ఉంటాను నేను, OnePlus ఈ EAS ఫీచర్ మనం ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం మీరు ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం ఇంత చాలా దగ్గరికి కనిపిస్తాను, నేను మొత్తం స్ట్రెచ్ చేస్తే మీకు ఇలా కనపడుతున్నాను. సో ఆఫ్ చేసుకుంటే EAS మనకి కొంచెం మీకు దూరంగా కనపడతాను. ఫొటోస్లో ఏం ప్రాబ్లం ఉండదు, వీడియో డిపార్ట్మెంట్కి వస్తే ఇట్లా మీకు అవుతుంది. సో ఎవరైనా వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు, OnePlus 60 ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది 16 MP కెమెరా ఉంది. నెక్స్ట్ నేను పోకోతో సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూపిస్తాను, చూద్దాం వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. పోకో మీకు వైడ్ యాంగిల్ వస్తుంది, ఒకసారి పోకోది కూడా నార్మల్గా రికార్డ్ చేసి చూపిస్తాను, మీకు కొంచెం వైడ్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. పోకో శాంపిల్ ఇక్కడ చూడొచ్చు ఎంత వైడ్ ఉందో, నా చేయి మొత్తం కనపడుతుంది మీకు మొత్తం స్ట్రెచ్ చేస్తే. సో ఇలా వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. OnePlus 60లో కూడా ఎంత వైడ్ మీరు రికార్డ్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు EAS ఆఫ్ చేసుకునే ఫీచర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎన్నోసార్లు నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ మనం సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూద్దాం పోకో F1 OnePlus 60తో ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ OnePlus 60తో రికార్డ్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ పోకో F1తో రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్స్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు, మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి మీకు ఏ వీడియో స్టేబుల్గా ఉందో రెండిట్లో. సో వీడియో క్వాలిటీ చూడండి అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు, డైలైట్ కండిషన్ ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ OnePlus 60తో రికార్డ్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ పోకో F1తో రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ స్ట్రీట్ లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడొచ్చు, ఏది మీకు బెటర్ అనిపిస్తుందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్స్ నుంచి వస్తున్నాయి, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను లైట్కి అగెనెస్ట్ ఉన్నాను, పోకోలో నా ఫేస్ అయితే కనపడట్లేదు, OnePlus 60లో కొంచెం కనపడుతుంది. ఇప్పుడు లైట్కి ఎదురుగా ఉన్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు ఏది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో నైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేయాలంటే. మీకు 60లో మీకు డైలైట్ కండిషన్లో వీడియో క్వాలిటీ 1080p చాలా బాగుంటుంది, స్లో మోషన్ వీడియో క్వాలిటీ. అండ్ 720p అయితే అంత బాగాలేదు. నేను OnePlus 6 రివ్యూ చూడండి, ఇంకా మీకు చాలా స్లో మోషన్ శాంపిల్స్ అయితే నేను చూపించాను OnePlus 6 కెమెరా రివ్యూలో. సో సేమ్ కెమెరా పెద్దగా తేడా అయితే ఏం లేదు. అండ్ ఈ స్లో మోషన్ వీడియోస్ మీకు నైట్ టైం అయితే డార్కే వస్తాయి. ఇంత ముందు కూడా నేను ఇది చెప్పాను, నైట్ టైం అయితే
అయితే మీకు డే లైట్లో వచ్చినంత మంచిగా అయితే స్లో మోషన్ వీడియోస్ అయితే మీకు రావు OnePlus 60లో. సేమ్ ప్రాబ్లం అయితే మీకు OnePlus 6లో ఉంది, 60లో కూడా ఇప్పుడు ఉంది. ఏం వీళ్ళు చేంజెస్ అయితే ఏం చేయలేదు స్లో మోషన్ వీడియో విషయంలో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మీరు ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ మొత్తం చూశారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం OnePlus 60 Poco F1 కానీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా డిపార్ట్మెంట్లో. ఇంకా OnePlus 60లో మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. మెయిన్ ఇదే కదా మనం మాట్లాడుతుంది ఇప్పుడు 60. సో దీనిలో మనకి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కలర్ రీప్రొడక్షన్ మనకి న్యాచురల్ ఉంది, మరి కలర్స్ వైబ్రెంట్గా చూపించడం ఇట్లాంటివి అయితే ఏమి లేవు. అండ్ మ్యాక్రో షాట్స్ ఉంటాయి కదా, మరి క్లోజ్అప్కి వెళ్ళి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మీరు ఫోటో తీయాలంటే మాత్రం చాలా బాగా తీస్తుంది ఇది. అండ్ వీడియో క్వాలిటీ బాగుంది, 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్. అండ్ దీనిలో మీకు నైట్ టైంలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూసారు పిక్చర్స్లో. సో నైట్ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది. నైట్ స్కేప్ అని ఒక దాన్ని తీసుకొని వచ్చారు, అది కూడా మీకు లైటింగ్ ఉన్నప్పుడు పర్లేదు బాగానే పనిచేస్తుంది, కానీ మరీ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు పెద్దగా ఏమంత డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. అండ్ స్లో మోషన్ వీడియో మీరు 1080p 240 FPSలో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో క్వాలిటీ కూడా దీనిలో మీకు బాగుంది. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది, HDR ఆప్షన్ కూడా బాగా వర్క్ అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాన్స్ గురించి కూడా మాట్లాడదాం, అంత పర్ఫెక్ట్ అయితే ఏం కాదు. సో దీనిలో మన మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి నేను చెప్పాను ఆల్రెడీ, మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసేటప్పుడు మరీ దగ్గర కనపడుతూ ఉంటాం. EAS ఇంప్లిమెంట్ చేస్తారు. EAS మనకు ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం మన చేతిలో అయితే ఏమి ఉండదు. సో ఆ ఫీచర్ మనకి ఎనేబుల్ చేయడానికి ఇస్తే మనం ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. మీరు వైడ్ యాంగిల్లో రికార్డ్ చేయాలంటే మాత్రం దీనిలో కుదరదు. ఒకవేళ వ్లాగ్స్ మీరు రికార్డ్ చేసే పని అయితే వీడియో స్టేబుల్గానే ఉంటుంది, కానీ మీకు అంత వైడ్ అయితే రాదు వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి. అండ్ నెక్స్ట్ మైక్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మైక్ మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా పిక్ చేస్తుంది. ఒక్కోసారి దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఏదో రోబోటిక్ వాయిస్ లాగా. సో ఇంటర్నల్ మైక్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇంటర్నల్ మైక్ అయితే దూరంగా ఉన్నప్పుడు బాగానే ఉంది, మరి దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మరీ లౌడ్ వస్తుంది అండ్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్లో మోషన్ వీడియోస్ మీకు నైట్ టైంలో డార్క్ వస్తున్నాయి. ఇది ఇంతకుముందు కూడా OnePlus 6లో కూడా నేను కంప్లైంట్ చేశాను, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం దీనిలో కూడా ఉంది. స్లో మోషన్ వీడియోస్ మీకు నైట్ టైంలో కొంచెం డార్క్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది సరిగ్గా లేదు, మనకి అంత ఎక్కువగా బ్లర్ అయితే అవ్వట్లేదు, వస్తుంది కానీ పోర్ట్రేట్ అంత బ్లర్ అయితే లేదు. మనకి Poco F1 చూసుకుంటే కంప్లీట్గా బ్లర్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్, దీనిలో అయితే లేదు అది. ఇవి ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అయితే OnePlus 60లో. ఫ్యూచర్లో మరి వచ్చే ఫోన్లో ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు సాల్వ్ చేస్తారు లేదో కానీ. సో ఇప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు, కానీ అప్డేట్స్లో ఇమేజ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏం చెప్పాను, స్లో మోషన్, నైట్ టైం డార్క్ రావడం అండ్ EAS ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు సాల్వ్ చేయట్లేదు. చూద్దాం మైక్ కూడా నెక్స్ట్ దానిలో ఏమన్నా బెటర్ మైక్ తీసుకొని వస్తారేమో. సో ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి OnePlus 60లో మీకు. ఇది ఓవరాల్గా అయితే OnePlus 60 వర్సెస్ Poco F1 కెమెరా కంపారిజన్ వీడియో అనేది లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్సూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.